ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శేషు టెక్ గజీ ఛానల్. నా పేరు శేషు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మన ఛానల్లో వీడియోస్ అనేది లేట్ అయితే అవుతున్నాయి ఈ మధ్య. అది నా ఆఫీస్ పరంగా కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల వీడియోస్ అనేది లేట్గా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మీరు కొంచెం అర్థం చేసుకొని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇప్పుడు మీరు చూస్తున్న స్కూటీ చూసుకుంటే కనుక ప్లెజర్ ప్లస్లోని స్పెషల్ ఎడిషన్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ స్కూటీ పేరు చూసుకుంటే కనుక ప్లెజర్ ప్లస్ ప్లాటినం అని చెప్పుకోవచ్చు. సో ఇది మొత్తం మ్యాట్ బ్లాక్ తోటి క్రోమ్ ఫినిషింగ్ తోటి మంచి స్టన్నింగ్ లుక్తో అయితే ఈ బైక్ అయితే దింపారని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ప్లెజర్ ప్లస్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ దీనికైతే ప్రిఫరెన్స్ ఇవ్వండి. బైక్ అయితే చాలా మంచి స్టన్నింగ్ లుక్తో అయితే ఉంది. చూడగానే చాలా ముచ్చటగా అయితే అనిపించింది. అండ్ లేడీస్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే బైక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాట్ బ్లాక్ చూసుకుంటే కనుక దానికోసం అనుకుంటా దీన్ని మొత్తం బ్లాక్ మ్యాట్ క్రోమ్ కలర్తో అయితే ఈ బైక్ని అయితే నింపేసడం అయితే జరిగింది. ఇంకా ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే కనుక ప్లెజర్ ప్లస్తో చూసుకుంటే 5,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అది 76,000 ఎంతో ఉంటే ఇది 81,000 అలా ఉంటుంది. సో 5,000లో మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మంచి లుక్ అయితే ఉంటుంది. హీరో కంపెనీలో ఆల్రెడీ బ్రాండ్ కాబట్టి దీని మీద ఒక లుక్ అయితే చూడండి. అందుకే ఈ వీడియో అయితే నేనైతే చేయడం అయితే జరిగింది. ఇంకా దీంట్లో చూసుకుంటే కనుక మనకి స్పెషల్గా చూసుకుంటే కనుక స్టన్నింగ్ రిమ్ ట్యాప్ అయితే ఎవడైతే జరిగిందో వీలు చుట్టూ క్రోమ్ ఫినిషింగ్లో మీకు డిజైన్ అయితే ఇచ్చారు కదా, అది కూడా మంచి లుక్ వచ్చింది. ఇంకా మనకి లుక్ చూసుకుంటే కనుక ప్రీమియం డ్రమ్ ఇన్నర్ ప్లానర్ కూడా మీరు చూసారు కదా, మంచి ప్రీమియం లుక్లో అయితే ఉంటుంది. అలాగే డ్యూయల్ టోన్ సీట్ డిజైన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ప్లెజర్ ప్లస్ అని కింద ప్లాటినంని 3D లోగోతోటి మంచి షైనింగ్ లుక్తో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో బైక్ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు సైడ్ గ్రిప్ చూసుకుంటే కనుక రెస్ట్ చూసుకుంటే కనుక క్రోమ్ ఫినిషింగ్ తోటి మంచి లుక్తో అయితే బ్యాక్ రెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాక దీనికి మనం గార్డ్స్ అనేవి కూడా సపరేట్గా వేయించుకోవాలి. గార్డ్స్కి ఎక్స్ట్రాగా మీరు 2,400 ఎక్స్ట్రా అయితే మనమైతే కట్టాల్సి వస్తుంది. అలాగే మనకి సైలెన్సర్ మీద కూడా చూసుకుంటే కనుక మనకి క్రోమ్ స్టైలిష్ మఫ్లర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా చాలా బైక్కి మంచి లుక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకపోతే మనకి చూసుకుంటే కనుక క్రోమ్ ఫినిషింగ్ మెడల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అవి కూడా మనకి మిర్రర్ కలర్లోని సిల్వర్ కలర్లో దీనైతే ఇవ్వడం అయితే జరిగింది. లోపల ఇన్నర్ సైడ్ కూడా మంచి ప్రీమియం లుక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూసుకుంటే కనుక మీరు ప్లెజర్ ప్లస్కి అలాగే ఈ ప్లెజర్ ప్లాటినానికి స్పెసిఫికేషన్ పరంగా ఇంజిన్ పరంగా ఎటువంటి మార్పులు అయితే చేయలేదు. కేవలం కలరు క్రోమ్ ఫినిషింగ్ అయితే ఈ బైక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మాత్రమే చేంజ్ అయింది తప్ప మిగతా స్పెసిఫికేషన్స్ కానీ మీరు టార్క్ కానీ మ్యాక్సిమం పవర్ కానీ మైలేజ్ కానీ మిగతా అన్నీ సేమ్ టు సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ధర ఒకటి ప్రైస్ ఒకటి చేంజ్ అయింది. అలాగే బైక్ లుక్ టోటల్గా అయితే చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. మ్యాట్ బ్లాక్ తోటి క్రోమ్ ఫినిషింగ్ తోటి దీన్ని అయితే అదరగొట్టేసారని చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఈ బైక్ లుక్ అయ్యండి, ఇంట్రెస్ట్ ఉంటే షోరూంలో ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో, ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఇంకొక విషయం చూసుకుంటే కనుక మీరు ఒకవేళ ప్లెజర్ ప్లస్ ఫుల్ రివ్యూ చూడాలనుకుంటే కనుక మీకు కార్డ్స్లో వదిలేస్తాను పైన. అండ్ అంతేకాకుండా ఎండింగ్ స్క్రీన్లో కూడా వదిలేస్తాను. అక్కడి నుంచి ఫుల్ రివ్యూ అయితే ప్లెజర్ ప్లస్లో అయితే చూడండి. సీ యూ, బై బాయ్, మీ శేషు.